హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే పైకి సంబంధించి మనం వీడియో చేసి ఆల్మోస్ట్ ఒక 10 డేస్ పైన అయిపోయినట్టుంది. అందుకు ఈరోజు కూడా ఎందుకు చేశాను, పెద్ద ఇంపార్టెంట్గా అంటే పెద్ద అప్డేట్స్ ఏమీ లేవు. బట్ ఎందుకు చేశాను అంటే కనుక మనకి ఏదైతే మనకి డెడ్లైన్ ఏదైతే ఉందో ఇంకొక 1 డే 14 అవర్స్ అండ్ 9 మినిట్స్ మాత్రమే ఉంది. ఈ లోపు మీ కింద ఎవరైనా ఉంటే కనుక వెళ్ళి ఒకసారి అందరికి రిమైండ్ చేయండి. ఎవరైతే కేవైసీ చేసుకోలేదో వాళ్ళకి. ఇంక అంతకు మించి చేసుకోలేదు అంటే కనుక ఇంక వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. వాళ్ళని అలా వదిలేయండి. అండ్ దానికన్నా ముందు ఈరోజు మార్కెట్‌లో మొత్తం మనకి ఇప్పటి వరకు ఐ మీన్ ఎన్ని కాయిన్స్ సర్క్యులేషన్‌లో ఉన్నాయి, లాక్‌లో ఎన్నున్నాయి, అవైలబుల్ ఎన్నున్నాయి ఒకసారి చూద్దాము. నాకు తెలిసి కాదు, ఈరోజున్న లెక్కల ప్రకారం అయితే 574,00,00,000 కాయిన్స్ అయితే ఇప్పటి వరకు సర్క్యులేషన్‌లో ఉన్నాయి. అండ్ లాక్డ్‌లో వచ్చేసి 423,00,00,000 ఉన్నాయి. అండ్ అకౌంట్స్ క్రియేట్ అయిన మొత్తానికి మనకి ఇది ఒకటి ఉంది కదా టాస్క్, ఏంటి అనంటే అంటే 10,000,000 మైగ్రేషన్స్ అవ్వాలని చెప్పి. సో, ఇక్కడ ఎంత అయిందంటే మనకిప్పుడు అంటే 95 అంటే 9.5 మిలియన్ అయింది. ఇంకొక 5,00,000 మంది అవుతే గనక మనకి మైగ్రేషన్స్ కూడా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మన టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ ఈరోజు కొత్తగా క్రియేట్ అయిన అకౌంట్‌లొచ్చేసి 8,621. సో, నేనేం చెప్తున్నానంటే ఎవరైనా మీ కింద ఉన్నవాళ్ళు, కేవైసీ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా ఒకసారి రిమైండ్ చేయండి, కాల్ చేయండి. కుదిరితే అంటే దగ్గరలో ఉంటే గనక ఒకసారి కలవండి. కలిసి వాళ్ళతో కేవైసీ చేయించేలా చేయండి. ఇంకొక వన్ డేనే మీరెంత చేసినా ఈ వన్ డేలో చేస్తే ఓకే. లేదు అంటే డెడ్‌లైన్ వాళ్ళు పెంచకపోవచ్చు అనుకుంటున్నాను. ఇంతకుముందు 3 సార్లు పెంచారు అలాగే. ఈసారి పెంచకపోవచ్చు అనుకుంటున్నాను. దాన్ని బట్టి నాకనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా డెడ్‌లైన్ పెరుగుతుంది అన్న న్యూస్ అయితే బయట అంత ప్రచారంలో లేదు. ఇంతకుముందయితే పెరుగుతుందని ప్రచారంలో ఉంది. అండ్ ఇంకోటి కేవైసీకి సంబంధించి ఈ మధ్య ఏమంటున్నారంటే కేవైసీకి సంబంధించి ఈ మధ్య వస్తున్న న్యూస్‌లు ఏంటనంటే, కేవైసీకి సంబంధించి మన డాక్యుమెంట్స్ ఏవైతే ఇవ్వడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. పై నెట్‌వర్క్ అలా చేయకుండా ఉండాల్సిందే అని కొంతమంది అంటున్నారు. బట్ నేను చెప్పేది ఏంటి అనంటే, కేవైసీ మీరు డాక్యుమెంట్స్ ఇవ్వడం వల్ల అంటే ఆల్రెడీ మన మొబైల్స్ డాక్యుమెంట్స్ రూపంలో, చిన్న చిన్న యాప్స్ రూపంలో ఎప్పుడో అది ఓపెన్ అయిపోయాయి మన డాక్యుమెంట్స్ అన్నీ. అలా అని చెప్పి ఇప్పుడు ఇచ్చేయమని చెప్పట్లా. ఇదొక ఎన్‌క్రిప్టెడ్ డేటా, ఇది ఎన్‌క్రిప్టెడ్‌తో ఉంటుంది. మీకు ఇప్పుడు ఇచ్చే పైకి సంబంధించి కేవైసీ డీటెయిల్స్ ఏమైనా మీ డాక్యుమెంట్స్ ఇస్తే అవంతా ఫుల్లీ ఎన్‌క్రిప్టెడ్‌లో ఉంటాయి. సో, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి, భయపడాలి అనుకుంటే గనక మీరు మొబైల్‌లో మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే పెట్టుకుంటారో అప్పుడే అవి పోయినట్టు. ఎప్పుడైతే మన మొబైల్‌లో మనం పెట్టామో అప్పుడే అది మొత్తం యూనివర్సల్‌గా అంతా తెలిసినట్టు. మనమేదో ముసుగులు అంటే ఏమంటారంటే దాన్ని, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుంది అనుకుంటాం చూసారా? కళ్ళు మూసుకొని ఎవరు చూడట్లేదు నన్ను అని చెప్పి పాలు తాగుతుందంటారు చూసారా? అలాగా ఆల్రెడీ మన మొబైల్‌లో మన యాప్స్ ద్వారా ఎక్కడెక్కడో చాలా చిన్న చిన్న యాప్స్ ద్వారా ఎప్పుడో మన డేటా అనేది ఎళ్ళిపోయింది. చాలామంది చేతుల్లో ఉంది. ఇప్పుడు కొత్తగా ఉండేదేం లేదు. అండ్ ఇంకోటి నేనేమంటానంటే, కేవైసీకి సంబంధించి అలాంటి భయాలు ఉన్నవాళ్ళు ఏమైనా ఉంటే గనక చేసుకోండి. ఇంక టైం లేదు, 1 డే ఉంది. ఈ 1 డే అండ్ 14 అవర్సే ఉంది. చేసుకోండి. ఏదైనా రూపాయి వచ్చినా వచ్చినట్టే కదా! నేనేం చెప్తున్నాను, దీన్ని హైప్‌లో ఏమని చెప్పట్లేదు. నాకిష్టమైన ప్రాజెక్టు, నేను నమ్ముతున్న ప్రాజెక్టు. సో, నాకు ప్రైస్ ఎంతున్నా కూడా నాకు పెద్ద ఫరక్ పడదు. నాకిష్టం కాబట్టి నేను చెప్తాను. సో, ఎవరైనా కేవైసీలు చేసుకునే వాళ్ళు ఉంటే మీ సర్కిల్‌లో ఖచ్చితంగా చేయించండి. ఈ ఒక్కరోజు టైం ఉంది. ఫోన్‌లు చేయండి, 2, 3 సార్లు చేయండి. కావాలంటే కలుస్తా అని చెప్పండి. మీ ఫ్రెండ్స్ అయితే గనక ఖచ్చితంగా ఒక చోట కలిసి కేవైసీలు చేసుకునేలా చేయండి. అండ్ మార్చ్ 14థ్ లోపు మనమైతే మెయిన్ నెట్‌లోకి వెళ్ళిపోతాం కాబట్టి ఆ రోజున ఉన్న సర్క్యులేషన్ బట్టి నాకు తెలిసినంత వరకు నేను అనుకోవడం, సర్క్యులేషన్ మినిమమ్ అయితే ఒక 300-400 అంటే 300,00,00,000, 400,00,00,000 అయితే ఖచ్చితంగా సర్క్యులేషన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మనకి అంటే వాలెట్స్‌లో, అంటే మన వాలెట్స్‌లో గానీ, లాక్‌డ్‌లో గానీ అండ్ కోర్ టీమ్ వాలెట్స్‌లో గానీ ఆల్మోస్ట్ 10 బిలియన్ వరకు అయితే ఇప్పటి వరకు బయట కాయిన్స్ ఉన్నాయి. సో, ఆ కాయిన్స్‌ని లిక్విడిటీకి ఉపయోగిస్తారా, మిగతా 5 బిలియన్స్ కాయిన్స్‌కి సంబంధించి అనేది తెలీదు. బట్ వాటిని లిక్విడిటీ కోసం మాత్రమే ఉంచితే బెటరు. ఎందుకంటే మొత్తం జనాలకే ఇచ్చేసి చేస్తే గనక ప్రైస్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో, ఆహ్, వాటినైతే వాళ్ళు లిక్విడిటీకి ఉపయోగిస్తేనే మంచిదని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి, మైగ్రేషన్ అవ్వని వాళ్ళకి 14థ్ లోపు నేను చెప్తున్నాను కదా! మీకు జనవరి 14థ్ లోపు, నేను 14థ్ అనుకుంటున్నాను. అఫీషియల్‌గా న్యూస్ అయితే కాదు. మార్చ్‌లో అయితే ఖచ్చితంగా జనవరి 14థ్, మార్చ్‌లో అయితే ఖచ్చితంగా మెయిన్‌నెట్ అయితే వస్తుంది. బట్ నేను అనుకోవడం 14థ్ అనుకుంటున్నాను. ఎందుకంటే మార్చ్ కాబట్టి వాళ్ళు స్టార్ట్ చేసింది కూడా 2019లో అప్పుడే కాబట్టి, పైడే కాబట్టి. సో, మార్చ్‌లోనే వస్తుందని నేను అనుకుంటున్నాను. బట్ డిలే అవుతే గనక ఒక 10 రోజులు, 15 రోజులు మాక్సిమం మార్చ్ ఎండింగ్ లోపైతే మనము మెయిన్‌నెట్ లాంచ్ అయిపోతుంది. సో, ఈ గ్యాప్‌లో మీరు ఎక్కడా కూడా మీ వాలెట్ అడ్రెస్‌లు ఇవ్వద్దు. మీ పాస్‌వర్డ్స్‌లు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంతకాలం వెయిట్ చేశారు, ఇంత చేశారు. సో, ఈ కొన్ని రోజులు, ఇంకొన్ని రోజులు, మహా అయితే ఇంకో 45 రోజులేమో. 45 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి పై విషయంలో. అందరికీ అంటే మీ కింద వాళ్ళకి కేవైసీలు అయ్యేలా చూడండి. అట్ ది సేమ్ టైమ్ మీ పాస్‌వర్డ్స్‌లు, ఇప్పుడు స్కామర్స్ చాలామంది మీద పడిపోతూ ఉంటారు. అంతిస్తాం, ఇంతిస్తామని. ఏది నమ్మొద్దు. వీళ్ళు కొంటా అంటే గుడ్డిగా మీరు వాలెట్ పాస్‌వర్డ్స్‌లు ఇచ్చేయడం అలాంటివి ఏం చేయకండి. చాలా జాగ్రత్తగా పెట్టుకోండి పైకి సంబంధించి అయితే. అండ్ మనం మార్చ్‌లో అయితే
మైనెట్ లాంచ్ అవుతుంది కాబట్టి అప్పుడు గట్టిగా సెలబ్రేట్ చేసుకుందాం. మాక్సిమం నేను చెప్తున్నాను కదా $3 $3 ఉంటే గనక పై వాల్యూ అనేది ఒక పై వచ్చేసి $3 ఉంటే గనక మనలో కొంతమందిని నేను అబ్రాడ్ తీసుకెళ్దామని చెప్పి మాట ఇచ్చాను గ్రూప్‌లో, టెలిగ్రామ్ గ్రూప్‌లో. మీరు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అక్కడ నాట్ ఓన్లీ పై అన్ని క్రిప్టోకి సంబంధించి, అన్ని ప్రాజెక్ట్స్ సంబంధించి డిస్కషన్ జరుగుతుంటాయి. కొత్త ప్రాజెక్ట్స్ ఇస్తూనే ఉంటాం. కొన్ని వీడియోలు చేయలేము టైం దొరక్క. సో, కొంతమందిని నేను అబ్రాడ్ తీసుకెళ్తాన్న మాట అలాగే ఉంది. బట్ ఖచ్చితంగా కోరుకోండి $3 అవ్వాలి అని. వాటితో పాటు కొంతమంది గ్రూప్‌లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళలో నుంచి కూడా కొంతమందిని నేను పిక్ చేసుకుంటాను. నేను తీసుకుంటాను. వాళ్ళని కూడా $3 ఉంటే గనక మనం అబ్రాడ్ అయితే వెళ్తాం ఖచ్చితంగా. లైక్ ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. సో, నా వంతు నేను కూడా నాకు సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అవ్వచ్చు, నా టెలిగ్రామ్‌లో నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి అది $3 అయితే తీసుకెళ్తా అని చెప్పి అదే మాట మీద ఉన్నాను. అదే మాట మీద ఉంటాను. ఎప్పుడు మాట మీదే ఉంటాను. సో, అది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని కూడా. అట్ ది సేమ్ టైమ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ పైకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్‌కి వచ్చి అడగండి. ఇది ఈరోజు వీడియో. ఇంత కేవైసీలు మీరు చేసుకోవాలి, ఖచ్చితంగా చేయించండి, ఇంకా టైం లేదని చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో చేశాను. పెద్దగా అప్డేట్స్ అయితే ఏమీ లేవు. మేబీ నాకు తెలిసి మన మోడరేటర్స్ డే ఉంది కదా! వాళ్ళని సన్మానించుకునే రోజు ఉంది కదా! అది అయిపోయిన తర్వాత మేబీ ఒక మంచి గుడ్ న్యూస్ రావచ్చు. డేట్ ఏమైనా అనౌన్స్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. చూద్దాం, వెయిట్ చేద్దాం. సో, ఇది వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.